ఈ లోకంలో చాలామంది మనుషులు వారికున్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న బలాన్ని బట్టి, వారికున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడుతుంటారు. నాయంత జ్ఞానవంతుడు ఎవడు లేడని, నాయంత బలవంతుడు సూర్యుడు ఎవరు లేరని, నాయంత ఐశ్వర్యవంతుడు ఎవరు లేడని అనుకుంటుంటారు. మంచిదే, మానవులను దేవుడు పుట్టించి మానవులను దేవుడు ఆశీర్వదించినందుకు వచ్చాడు. అందుకే దేవుడు మానవుడికి కావలసినటువంటి బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఇచ్చాడు. అందును బట్టి ఆ ఇచ్చిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. చాలాసార్లు మన జీవితంలో మంచి ఆరోగ్యము, మంచి బలము ఇచ్చినప్పుడు ఇచ్చిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుడు ఎవరికి లేని ఐశ్వర్యం మనకి ఇచ్చినప్పుడు దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేన్ని బట్టి అతిశయించకూడదు. కానీ ఈ యొక్క బలాన్ని ఇచ్చిన దేవుని బట్టి, జ్ఞానాన్ని ఇచ్చిన దేవుని బట్టి, ఐశ్వర్యం ఇచ్చిన దేవుని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలను, ఉన్నతమైన స్థానాన్ని నిలవబెట్టుకొని నీతి న్యాయములను జరిగించుచు యెహోవా నిన్ను పరిశీలనగా, యెహోవా ఇచ్చాడని ఇచ్చిన దేవుని పరిశీలనగా తెలుసుకొని అట్టి వాటిలో దేవుని సన్నిధానంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు ఎవరికి లేని ఈ యొక్క జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఎవరికి లేనటువంటి బలాన్ని, ఆరోగ్యాన్ని, శౌర్యాన్ని నాకు దేవుడు ఇచ్చాడు, ఎవరికి లేనటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, అందుకు నీతి న్యాయములు జరిగించి దేవుని సన్నిధానంలో ఇచ్చిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధానములో నువ్వు దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడని దేవుని వాక్యములో చూస్తున్నాం. మనలను పుట్టించినందుకు, మనలను పోషించినందుకు, మనకు అష్టైశ్వర్యాలు ఇచ్చినటువంటి దేవదేవునికి ఆనందింపజేసే బాధ్యత, భారము మన మీద ఉంది. కాబట్టి అనుదినము దేవుని సన్నిధానంలో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నీతి న్యాయములను యథార్థంగా జీవించి దేవుని గణనామానికి మహిమకరముగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.